అవినాష్, చెప్పుమా. దగ్గరలో ఉన్న మెడ్ప్లస్ కు వెళ్ళి మెడ్ప్లస్ బ్రాండ్ మెడిసిన్స్ అని అడిగి కొనుక్కునరా. అక్కడ 50 to 80% తగ్గింపుకు వస్తుంది. మీరు తీసుకునే అదే మందులు, అదే నాణ్యమైన మందులు, కానీ సగం ధరకే. అంబేద్కర్ కోనసీమ జిల్లా అమలాపురంలో దర్శకుడు రామ్ గోపాల్ వర్మపై మరో కేసు నమోదైంది. ఎన్నికల ముందు చంద్రబాబు, పవన్ కళ్యాణ్ పై సామాజిక మాధ్యమాల్లో ఆర్జీవీ అనుచిత పోస్టులు పెట్టారంటూ కాపు సామాజిక వర్గానికి చెందిన నాయకులు పట్టణ పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశారు. రిప్ కాపులు, కంగ్రాట్స్ కమ్మోళ్లు అంటూ వర్మ ఎక్స్ వేదికగా పోస్టు పెట్టారు. దీనిపై తమను అవమానించారంటూ వర్మపై అమలాపురంలో BNS 196 సెక్షన్ కింద కాపులు కేసు నమోదు చేశారు. అంబేద్కర్ కోనసీమ జిల్లా అమలాపురంలో దర్శకుడు రామ్ గోపాల్ వర్మపై మరో కేసు నమోదైంది. ఎన్నికల ముందు చంద్రబాబు, పవన్ కళ్యాణ్ పై సామాజిక మాధ్యమాల్లో ఆర్జీవీ అనుచిత పోస్టులు పెట్టారంటూ కాపు సామాజిక వర్గానికి చెందిన నాయకులు పట్టణ పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశారు. రిప్ కాపులు, కంగ్రాట్స్ కమ్మోళ్లు అంటూ వర్మ ఎక్స్ వేదికగా పోస్టు పెట్టారు. దీనిపై తమను అవమానించారంటూ వర్మపై అమలాపురంలో BNS 196 సెక్షన్ కింద కాపులు కేసు నమోదు చేశారు. ఇక ఇదే అంశంపై మరింత సమాచారం చక్రధర్ ఫోన్ లైన్ ద్వారా అందిస్తారు. చక్రధర్, మన రామ్ గోపాల్ వర్మ ఆయన మీద, దర్శకుడు రామ్ గోపాల్ వర్మ మీద కాపు సామాజిక వర్గానికి సంబంధించిన నాయకులు కేసు పెట్టారు. ఇది నిజానికి 2023 జనవరిలో జరిగిన ట్వీట్. ఇది ఆయన ఆ జనవరిలో, అంటే లాస్ట్ ఇయర్ అంటే 2 ఏళ్ళు, ఏడాదిన్నర దాటింది, 2 ఏళ్ళు అవుతుంది. ఆయన ఎక్స్ వేదికగా పవన్ కళ్యాణ్ ని, చంద్రబాబు నాయుడిని ఉద్దేశించి కాపుల్ని కలుపుతూ వాళ్ళిద్దరు కలయికని ఉద్దేశించి పెట్టిన ట్వీట్ అమ్మా. అందులో ఆయన ఏమంటారంటే రిప్ టు కాపులు, కంగ్రాట్స్ టు కమ్మోళ్ళు అని పెట్టాడు. దాన్ని, ఆ రిప్ అనే పదాన్ని ఇక్కడ ఉన్న అంబేద్కర్ కోనసీమ జిల్లాలో ఉన్న కాపులు చాలా సీరియస్ గా తీసుకున్నారు. మమ్మల్ని అవమానించడము, మాకు సంతాపం తెలియజేయడం, మా జాతి మొత్తానికి సంతాపం తెలియజేసినట్టుగా ఉంది అని చెప్పి అన్నారు. దీంతో ఇవాళ అమలాపురంలో ఉన్న పోలీస్ స్టేషన్ లో రామ్ గోపాల్ వర్మ మీద కేసు పెట్టారు. అయితే మనం పోలీసులతో మాట్లాడాము ఇందాకను. ఈ నోటీసులు జారీ చేయడానికి సంబంధించి ఇప్పటికీ రామ్ గోపాల్ వర్మ ఎక్కడ అందుబాటులో ఉన్నారో ఏంటో తెలియదు కాబట్టి ఇతర పోలీస్ స్టేషన్ లో ఆయన మీద కేసులు నమోదైనట్లుగానే ఇప్పుడు కూడా నమోదయ్యాయి కాబట్టి వాళ్ళందరూ, అంటే ఆ పోలీసులు వాళ్ళు ఎలాంటి ప్రక్రియ అయితే చేస్తున్నారో అలాగే రామ్ గోపాల్ వర్మ చేస్తాము, నోటీసులు అందించడానికి ఒక టీంని పంపిస్తాము అని చెప్తున్నారు. ఇదంతా ఒక పక్కన పెడితే పాపవి, అంటే ఎలక్షన్ కి ముందు గాని అంతకు ముందు గాని పవన్ కళ్యాణ్కి సంబంధించిన ఏదున్నా గానీ ఆయన రామ్ గోపాల్ వర్మ ఆ టైంలో చేసిన వ్యాఖ్యలు కానీ, ట్వీట్లు కానీ వీటన్నిటిని కూడా మళ్ళీ తిరగదోడుతున్నారు. కేవలం కాపు సామాజిక వర్గం అనే కాదు, కమ్మ సామాజిక వర్గం కావచ్చు, లేదా ఇతర సామాజిక వర్గాలు, వీళ్ళందరూ వీళ్ళందరి మీద ఏవైతే వ్యక్తిగతంగా కూడా, మరీ ముఖ్యంగా వ్యక్తిగతంగా కొందరు నాయకుల మీద పెట్టాడు ఆయన, వాటిని కూడా మేము వెలుగులోకి తీసుకొస్తాము, వాటి మీద కూడా కేసులు పెడతామని చెప్తున్నారు. బహుశా ఇది ఇలాగే కొనసాగితే కనుక కోనసీమలో మిగతా పోలీస్ స్టేషన్లలో కూడా రామ్ గోపాల్ వర్మ మీద కేసులు పెట్టే అవకాశం ఉందమ్మా. రైట్, థ్యాంక్ యూ చక్రధర్.